వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో ప్రజావాణి పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ పగ్గాలు చేపట్టిన తర్వాత గ్రామాలు శరవేగంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది మరి ధనరాజు గారు వీళ్ళందరూ కూడా నాతో తిరిగారు. అది అప్పటికి మనం కలవపోయినా సరే వాళ్ళందరూ నాకు సహకరించారు. అదేవిధంగా నేను అదే విశ్వాసంతో పనిచేయాలనే ఉద్దేశంతో ఏ ప్రాంతం వెనకబడింది, ఈ ఊరు రావాలంటే రోడ్డు లేదు, ఈ రోడ్డు వేయమని అడిగారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు. జనరల్గా ఏ గ్రామంలో అయినా అభివృద్ధి చెందాలనుకుంటారు తప్ప అభివృద్ధి చెందకూడదని ఎవరు అనరు. దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టినప్పుడు దీనికి దాదాపు 3,20,00,000 రూపాయలతో రోడ్డును మనం నిర్మించుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఖర్చు పెట్టిన సీసీ డ్రైన్ నిమిత్తం జడ్పీ గ్రాంట్ 5 లక్షలు ఇచ్చాం. అది జల్ జీవన్ మిషన్లో 93,60,000 ఇచ్చాం. పంచాయతీ రోడ్ల నిమిత్తం సీసీ రోడ్లు 5 లక్షలు ఇచ్చాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి నిధుల కింద సీసీ రోడ్లు 5 లక్షలు ఇచ్చాం. గుర్తించబడిన ఇల్లు లేని పేదలకి 38 ఇళ్ల నిర్మాణం కొరకు 20 డిమాండ్ నమోదు చేసాం. ఇంకెవ్వలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపుగా 13,12,000 ఇచ్చాం. ఇంకా ఇప్పుడు ఆర్ఎన్బి పనులు జరుగుతున్నాయి 3,40,00,000. అదేవిధంగా ఎంజీఎన్ఆర్ఎస్లో టోటల్ పనిచేసిన 38,04,000. ఇవన్నీ కూడా ఒక గ్రామానికి మనం చేసుకోగలుగుతున్నాం అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు మన కాన్స్టిట్యున్సీకి పెద్ద పెట్టి వేశారని దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదని తెలియజేస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు 14,16,16 రూపాయలని మళ్ళీ నిధులు శాంక్షన్ చేశారు. ఇవన్నీ గ్రామాల బోడబాడు వెళ్తాక రోడ్డు లేదు, విప్పర్ వెళ్తాక రోడ్డు లేదు, ముదునూరు రావడానికి రోడ్డు లేదు, అది ఇక్కడ కొత్తగా రోడ్డు లేదు. అలాంటి పరిస్థితి నుంచి మనం కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశగా మనం అందరూ కలిసి ఒక మంచి కుటుంబంగా తయారయ్యి బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు తెరలకట్టు తిరిగారు, ఇవాళ తెరల చాటును మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ రాష్ట్రం పచ్చబడుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తయింది, డయాఫార్మ్ వల్ల అయిపోయింది. 2027 ఇది ప్రజలకు అంకితం చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటే మళ్ళీ ఇది ఎక్కడ అయిపోతే మళ్ళీ ఎక్కడ ముఖ్యమంత్రి గారు మంచి పేరు వస్తుందో అని చెప్పి దాని మీద కూడా నేనే చేయించని చెప్తాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అమరావతి నగరాన్ని సర్వనాశనం చేసి పోలవరం ప్రాజెక్టుని తొంగలో తొక్కి ఉన్న స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఎలా మాట్లాడుతున్నామని అడుగుతూ ఉన్నా. నీకు మావిగానే సరదా ఉంటే గత 5 సంవత్సరాలు నిద్రపోయావని అడుగుతూ ఉన్నా. మళ్ళీ మేము వస్తాం అంటాడు. మళ్ళీ మేము వచ్చాక దీన్ని రాజధాని తీసేస్తాడు. 50,000 కోట్లతో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటే మళ్ళీ రాజధాని తీసి నువ్వు ఏం చేయాలో పాత 3 ముక్కలాటాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ప్రజలు మనం చేసినటువంటి విధ్వంసం మర్చిపోయారనే విధంగా. ఏ పల్లెటూరులో రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ కొంటారో రైస్ మిల్లు తోలలో తెలియని అద్వైన పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ రైతు ధాన్యం తోలు 48 గంటలు డబ్బులు వేసి బాధ్యతని మీకు నచ్చిన మిల్లు తోలుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే నువ్వు సిగ్గులేదా మాట్లాడతాకని అడుగుతాను. కులాలను ఎడగొడతారు, మతాలను ఎడగొడతారు. ఏంటి వీళ్ళకి ఎవరిని కలిసి ఉండవు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు క్రైస్తవ విశ్వాసులు ఘనంగా నిర్వహించారు. నక్కావారిపాలెంలోని క్రీస్తు లోథరన్ చర్చ్, ఆర్సీఎం చర్చిలకు చెందిన క్రైస్తవ విశ్వాసులు ఉదయం వేకువజాము నుండి యేసుక్రీస్తు పునరుద్ధనామమును చాటుతూ కీర్తనలు పాడుతూ క్రీస్తు నేడే లేచెను హల్లెలూయా అంటూ గ్రామంలోని ప్రధాన వీధుల్లో పాదయాత్రగా తిరిగారు. అనంతరం సమాధుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల పాస్టర్లు విల్లూరి లాజర్, పైడి భూషణం, సంఘ పెద్దలు కోనాల ప్రసాదరావు, కొండా సుభాకర్, ఇంజేటి భోగేశ్వరరావు, తాతారావు, రాజు తదితర క్రైస్తవ విశ్వాసులు, స్త్రీల సమాజం, సండే స్కూల్ చిల్డ్రన్స్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 10,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. 16 షాపులు అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో బాధితుల సమస్యలపై అధ్యయనం చేసి వారికి చెక్కులను అందించేలా మార్కెట్ యూనియన్ నాయకుల సహకారంతో కూటమి నేతలు కృషి చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూర్ణ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. అమౌంట్ చిన్నదైనప్పటికీ ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే ఆ షాపులను కూడా కట్టించడం జరిగింది. అడిగిన మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఈ ప్రాంతంలో అందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి ఎంతో కొంత కష్టపడి వాళ్ళు రోజుకు 2-3 వేలు సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి. అనుకోకుండా పెద్ద నష్టం జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సాయం ఎంతో కొంత అందించినందుకు ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో అవి మళ్ళీ అలాంటి జరగకుండా ఉండడానికి ఇక్కడ యూనియన్ పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంతం అంతా కూడా సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇలాంటి ఇప్పుడు కూడా జరగకుండా పూర్తిగా ఈ పెద్దలందరూ కూడా చర్యలు తీసుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, మీకు అప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపులను డిస్టర్బ్ చేయకుండా ఆంధ్ర రాష్ట్రం కాదు దేశం అంతా కూడా ఇటువైపు చూసే విధంగా ఈ పూర్ణ మార్కెట్ ని నిర్మించడం జరుగుతుంది. అతి త్వరలోనే దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సో అవన్నీ కూడా ఒక రూపురేఖలకు వచ్చినప్పుడు మన అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఒక అద్భుతమైన మార్కెట్ కట్టి మళ్ళీ మీ అందరికీ ఇవ్వాలన్నది నా కోరిక. ఆ విధంగా చేయడానికి వెనుకాడే ప్రసక్తి లేదు. మీ అందరికి కూడా ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా కూడా షాపులు ఇప్పిస్తాం. అలాగే గతంలో మీకు చెప్పాం, ఏదైతే స్టేడియం జనతా బజార్ ఉందో జనతా బజార్కి ఎదురుగా ఒక 60-70 షాపులు కూడా కట్టడానికి నిర్ణయించాం. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు, అరటికాయ వ్యాపారస్తులకు ఆ ప్రాంతంలో షాపులు కేటాయిస్తాం. జనతా బజార్ని కూడా రూపురేఖలు మారుస్తాం. ఆల్రెడీ బ్లాక్ వైజ్ కట్టడం స్టార్ట్ చేసాం. దాన్ని రేపు మాపు శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాం. సో పాత నగరాన్ని గతంలో ఏ విధంగా అయితే ఉండేదో అంతకంటే గొప్పగా ఉండే విధంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఈ ప్రాంతంలో బిజినెస్ తగ్గుతాయని ఆలోచన కూడా పెట్టుకోవద్దు. మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్ కూడా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరే కడుతున్నాం. లాస్ట్ లో అక్కడ రైల్వే స్టేషన్ కూడా అక్కడే రాబోతుంది మెట్రో. సో అక్కడ ఉన్నటువంటి పాత కలెక్టర్ ఆఫీస్ కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ఆ జంక్షన్ కూడా సుమారు 3 కోట్ల వ్యయంతో అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఆ జంక్షన్ కూడా పాత కళ్ళు వచ్చే విధంగా పాత ఏ రోజులైతే ఉందో డే 1 లో ఏవైతే ఉందో ఒక 70 సంవత్సరాల క్రితం ఆ విధంగా ఆ ప్రాంతాన్ని కూడా తయారు చేస్తా ఉన్నాం. సో ఆ ఎస్ఎల్ కెనాల్ కూడా పూర్తిగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మళ్ళీ కలకలాడబోతుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఇంకా వ్యాపారం పెరుగుదల దెబ్బ తగదు. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ నిధులతో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి నిమ్మల ప్రజల మేలు కోసమే పనిచేస్తున్నామని వెల్లడి. ఆంధ్రుల రాజధానిగా మావిగన్ పెట్టాలని జగన్ మతిభ్రమించిన మాటలు మాట్లాడుతున్నారు. విమర్శలు గుప్పించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. కూటమి పాలనలో మహిళలకు చిన్నారులకు ఇంటా బయట ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. మాజీ హోంమంత్రి తానేటి వనిత ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.